లేవియకాండము 5. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గూర్చి గాని తనకు తెలిసిన దాని గూర్చి గాని సాక్షి అయి ఉండి దాన్ని చేయక పాపము చేసిన అతడు తన దోష శిక్ష భరించును. మరియు ఒకడు ఏ అపవిత్ర వస్తువునైనా ముట్టిన ఎడల అది అపవిత్ర మగు కళేబరమే కాని అపవిత్ర పశు కళేబరమే కాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే కాని అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలో ఏదైనాను అతనికి తెలియకుండా అంటిన ఎడల అనగా ఒకనికి అపవిత్ర కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి అగును. మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనాను యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థంగా ఒట్టు పెట్టుకొని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమైనను అపరాధి అగినప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపము ఒప్పుకొని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే కాని ఆడు మేక పిల్లనే కాని పాప పరిహారార్థ బలిగా అర్పింపలేను. అతనికి పాప క్షమాపణ కలుగున్నట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయను. అతడు గొర్రె పిల్లను తేజాలని ఎడల అతడు పాపియగున్నట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే కాని 2 పావురపు పిల్లలనే కాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధిని తీసుకొని రావలెను. అతడు యజమాని యొద్దకు వాటిని తెచ్చిన తరువాత అతడు పాప పరిహారార్థ బలి అయిన దానిని మొదట అర్పించి దాని మెడ మీద నుండి తలను నులమవలెను. దాని నూడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము బలిపీఠము పక్కకు ప్రోక్షించవలెను. దాని రక్తశేషమును బలిపీఠం అడుగున పిండవలెను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయవలదు. సామ్రాన్ని దాని మీద ఉంచవలదు. అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమ ద్రవ్యముల రీతిగా బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది పాప పరిహారార్థ బలి. పైన చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది శేషము నైవేద్య శేషము వలె యాజకుని దగును. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చాను. ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెల చొప్పున పరిశుద్ధమైన తులముల విలువ నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పాప పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకొని రావలెను. పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపములను నష్టము నిచ్చుకొని దాని 5వ వంతు యాజకునికి ఇవ్వవలెను. ఆ యాజకుడు అపరాధ పరిహార్థ బలియకు పొట్టేల వలన అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతని క్షమాపణ కలుగును. చేయకూడని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనాను ఒకడు చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహార్థ బలిగా అతను యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గూర్చి యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవము.